హాయ్ అమ్మ, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ కనిపిస్తున్న మొక్క బోడి కాకరకాయ మొక్కనే అంటారు. ఇది చాలా మన సౌత్ ఇండియాలో కర్రీస్లలో కూడా ఉపయోగిస్తారు దీన్ని. దీంతో మరుగుమందు అనేది తయారు చేస్తామమ్మా. ఈ మరుగుమందుని గత 50 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మేమే స్వయంగా పల్లెటూర్లలో నాటు మందు లెక్క తయారు చేస్తాం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఈ రోజుల్లో చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రేమికులు చిన్న చిన్న వాటికి విడిపోయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, తల్లి తండ్రి మాట వినని కొడుకులు ఈ రోజుల్లో సిగరెట్లకు గంజాయిలకు పాల్పడి వినకుండా చాలా దూరమైపోతున్నారమ్మా. ఈ మరుగుమందుని 3 సార్లు మనం తినిపించడం లేకుంటే పూయడం జరిగితే ఎలాంటి మొండి వ్యక్తులైనా సరే మన కాళ్ళ కింద కుక్కలా వస్తారమ్మా. ఈ మరుగుమందుని వాటితో పాటు కొన్ని రకాల వనమూలికలతో స్వయంగా మేమే మా పల్లెటూర్లలో తయారు చేస్తాము. దీన్ని మేము 2 రకాలుగా తయారు చేస్తామమ్మా. ఒకటి పసరుగాను, ఇది బట్టలకు చెప్పులకు తలకు దేనికి పూసినా సరే మన వెనకాల కుక్కలా రావాల్సిందే, మనం చెప్పింది వినాల్సిందే. రెండోది పౌడరు, ఇది అన్నంలల్లా కర్రీస్లల్లా జ్యూస్లల్లా దేంట్లో వేసినా లేకుంటే తినిపించినా ఏ వ్యక్తి మనకు వద్దని అని వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి మన కాళ్ళ కింద కుక్కలా వస్తారు. గురుగారి నెంబర్ పైన డిస్ప్లే మీద ఇచ్చాను, కాల్ చేయండి.